హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో తెలుసుకుందాం. అంటే మీరు అనొచ్చు, అదేంటి మేడం మేము ప్రతిరోజు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం కదా అనేసి. నిజమేమ్మా, సంతోషంగా ఉండాలి అంటే మనము మంచి మంచి విషయాల్ని చూడాలి, వినాలి. సో ఇలా అనుకుంటాం కదా. కానీ ఇంకా మీరు గుర్తుపెట్టుకోండి, స్పర్శతో ఆస్వాదించవచ్చు, రుచితో ఆస్వాదించవచ్చు, ఎలాగ మనం మాట్లాడుకున్నాం, చూపులతో ఆస్వాదించవచ్చు, చెవులతో ఆస్వాదించవచ్చు, ఇంకా చెప్పాలి అంటే వాసనతో కూడా ఆస్వాదించవచ్చు. సో నాకు ఓకే అంటారా మీరు? కదా. ఎలా అంటే ఇప్పుడు చూడండి, మన మనుషుల గురించే మాట్లాడుకుందాం. మన ఫ్రెండ్స్ ఒక 6 మంది ఉన్నారనుకుందాము. వాళ్ళల్లో కొంతమంది మనల్ని టచ్ చేస్తే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. కొంతమంది టచ్ చేస్తే అసలు ఒక నిమిషం కూడా అసలు వాళ్ళ టచ్ మనం భరించలేము. అంటే మనకు టచ్తో కూడా తెలుస్తుంది వాళ్ళు మనతో నిజంగా బాగున్నారా లేదా అనేది. అందరూ ఫ్రెండ్సేమ్మా, అలానే ఫ్యామిలీ మెంబర్స్ కూడా. అలానే కొంతమంది టచ్ ఏంటి అంటే మన దిగుల్ని కూడా పోగొడుతుంది, అంత ఆప్యాయంగా అనిపిస్తుంది. అంటే రఫ్గా ఉందా, స్మూత్గా ఉందా, ఇది మాట్లాడడం లేదు నేను. వాళ్ళు మన చేతుల్ని పట్టుకునే విధానము, మనల్ని నిమిరే విధానము, మనల్ని ఇలా హగ్ చేసుకునే విధానం, ఇవంతా కూడా వస్తాయి. స్పర్శకు అంత పెద్ద రిజల్ట్ ఉంటుందమ్మా. సో నేను మనకు చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు మన పిల్లల్ని కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, మన సిస్టర్స్తో కానివ్వండి, ఎవరైనా మనకు చాలా క్లోజ్ అయిన వాళ్ళని మనం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆప్యాయంగా చేతులు పట్టుకోవచ్చు. లేదా ఎవరైనా ఎక్కువగా దిగులు పడుతూ ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు, దూరంగా ఉండే వాళ్ళతో అసలు టచ్ చేసి మాట్లాడాల్సిన అవసరమే లేదు మా. నేను మన దగ్గర వాళ్ళతో చెప్తున్నాను. వాళ్ళు దిగులుగా ఉన్నప్పుడు మీరు ఊరికే కూర్చొని మాట్లాడే బదులు వాళ్ళ చేయిని ఇలా పట్టుకొని మాట్లాడితే కూడా వాళ్ళ దిగులు సగం తగ్గిపోతుందమ్మా. కానీ మీరు నిజంగా వాళ్ళ మీద ఇష్టం ఉండి పట్టుకుంటేనే ఆ ఫీలింగ్ వస్తుంది. అది మనం డెవలప్ చేసుకోవచ్చుమ్మా నిజంగా. అంటే మన కళ్ళే కాదు, మన స్పర్శ కూడా చెప్తుంది వాళ్ళంటే మనకి ఇష్టం అని చెప్పేసి. మీకు అర్థమైంది అనుకుంటాను. నిజంగా మనం ఎదుటి వాళ్ళని అభిమానిస్తే అది మన టచ్ ద్వారా కూడా తెలుస్తుంది. ఇది మనం వాళ్ళకి ఇవ్వగలిగేది. ఇకపోతే మనం ఆస్వాదించాలి అంటేమ్మా, మనం ఫుడ్ తినేటప్పుడు ఆ టెక్స్చర్ని ఆస్వాదిస్తాము. ఒక పువ్వుని టచ్ చేసినప్పుడు ఆ టెక్స్చర్ని ఆస్వాదిస్తాము. సో ఇవన్నీ చెయ్యాలి అంటే మన నర్వస్ సిస్టమ్ బాగుండాలమ్మా. మన నర్వ్ ఎండింగ్స్ చేతుల్లో ఉంటాయి. ముఖ్యంగా టచ్ చేయడం అనేది చేత్తోనే చేస్తూ ఉంటాం కదా. సో చేతులను చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఇది చెప్తాను నేను. ఇకపోతే చెవులతో వింటూ ఉంటాం. పాపం మనకు బాగా వినిపించే వాళ్లకు దాని ఇంపార్టెన్స్ తెలీదు. కానీ కొంతమందికి చిన్నప్పటి నుంచి చెవులు వినిపించవు, వాళ్ళకి తెలుస్తుంది అవి ఎంత ఇంపార్టెంట్ అనేది. మీకు తెలుసు కదా, వినిపించకపోతే మాటలు కూడా రావమ్మా. మనం వింటేనే ఏదైనా కానీ దాని గురించి గ్రహించగలుగుతాము. సో చెవుల్ని మంచిగా పెట్టుకోవాలి. కొంతమంది మీ జలుబు చేసినా ఏం చేసినా కానీ చెవుల్లో కొంచెం నొప్పి వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోము, ఏముందిలే అనుకుంటుంటాము. కొంతమందికి లిక్విడ్స్ కారుతూ ఉంటాయి పిల్లలకి, అలానే చెవిలో నొప్పి అంటూ ఉంటారు. కొంతమంది ఎప్పుడు ఏదో ఒక పుల్లలు పెట్టి గుచ్చుకుంటూ ఉంటారు. ఇవన్నీ చాలా తప్పుమ్మా. మీరు చెవుల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మనం అన్ని సంవత్సరాలు, అన్ని ఎక్కువ రోజులు శబ్దాలని వినగలం. ఒక్కసారి ఆలోచించండి, మనం శబ్దాలని వినలేకపోతే మన ప్రపంచం అంతా డల్ అయిపోతుంది కదా, అంత ఇంపార్టెంట్. సో చెవుల్ని కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇకపోతే చెవుల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి, చెవులు రిలాక్స్ చేయాలి అంటే చెవులేంటి మ్యామ్ రిలాక్స్ అయ్యేది అంటారేమో, అవుతాయమ్మా. మీరు మంచి మ్యూజిక్ వినండి, సాఫ్ట్గా మాట్లాడే వాళ్ళతో వాళ్ళ మాటలు వినండి, డెఫినెట్గా మీ చెవులు కూడా రిలాక్స్ అవుతాయి. ఎప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు, పెద్ద పెద్ద మ్యూజిక్ వినే వాళ్ళకి చెవులు చాలా తొందరగా పాడవుతాయమ్మా. కాబట్టి చెవులతో కూడా మంచి సంగీతాన్ని ఆస్వాదించండి. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. మనం అప్పుడప్పుడు టూర్స్ వెళ్తూ ఉంటాం కదా, ముఖ్యంగా సముద్రం పక్కన ప్లేసెస్ సెలెక్ట్ చేసుకోండి మా, కొంచెం గ్రీనరీ ఉండేది. మీకు ఆ శబ్దాలు, పక్షుల శబ్దాలు, సముద్ర ఘోష అంటారు కదా, మీరు సముద్రం దగ్గర ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఒక 15-20 నిమిషాలు
మీరు కళ్ళు మూసుకొని సముద్రంలో శబ్దాలను వినండి, మీరు రిలాక్స్ అయిపోతారు మా. అందుకనే సముద్రం అంటే మనకంత నచ్చుతుంది, మన దిగులంతా మర్చిపోతాం. సో చెవుల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. తర్వాత ముక్కు. సో వాసన, ఏంటి మేడం దాని ఏముంది, వాసనలు ఎలాగూ వస్తాయి కదా అంటారేమో, నిజమే. కానీ కొంతమందిని చూడండి, అందరికంటే ముందు వాళ్ళకి వాసనలు వచ్చేస్తాయి. దాంట్లో నేను కూడా ఫస్ట్ ఉంటాను మా. అందరికంటే 10 సెకండ్స్ ముందు నాకు వాసన వస్తుంది. సో ఇది ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. యోగా మెడిటేషన్ చేసే వాళ్ళకి, ప్రాణాయామం చేసే వాళ్ళకు ఈ సెన్సెస్ అన్నీ అందరికంటే కొంచెం యాక్టివ్గా ఉంటాయమ్మా. మీరు మెడిటేషన్ ప్రాణాయామం చేస్తూ ఉంటే మీకు అందరికంటే ముందు వాసనలు వస్తాయి, గమనించి చూడండి. సో నేను అనుకుంటాను నాకు అలా కొంచెం ఎక్కువ అయిందేమో అని అనుకుంటాను, కానీ ఫస్ట్ నుంచి కూడా వాసనలు ముందు వస్తాయి నాకు, మంచి వాసనలు. ఎప్పుడు మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల కానీ మంచి వాసన ఉండేలా చూసుకోండి మా. అంటే నేనేం పర్ఫ్యూమ్ కొట్టుకోమని చెప్పడం లేదు, స్ట్రాంగ్ స్మెల్స్ ఎప్పుడు మీరు స్మెల్ చేస్తూ ఉండమని చెప్పడం లేదు మా. మీరు ఎప్పుడైతే ప్లెజెంట్గా ఉండే స్మెల్స్ ఆస్వాదిస్తారో మీ బుర్ర కూడా అంత ప్లెజెంట్గా ఉంటుంది మా. సో మన దేవుడి దగ్గర కడ్డీలు పెట్టుకుంటాము, సాంబ్రాణి కడ్డీలు, దాంట్లో శాండల్ చాలా మంచిగా మనకు బ్రెయిన్ రిలాక్స్ చేస్తుంది మా. లేదా అరోమా ఆయిల్స్, అరోమా క్యాండిల్స్, మీకు మూడ్ బాగలేనప్పుడు ఒక మంచి స్మెల్ ఉండే అరోమా క్యాండిల్ వెలిగించండి, ఆటోమేటిక్గా మీకు మంచిగా రిలాక్స్ అవుతారు. అలానే లావెండర్ మా, ఒక డ్రాప్ లావెండర్ ఆయిల్ని మీకు ఎక్కడైనా మీ తల దగ్గర దిండు దగ్గరగానే వేసుకొని పడుకోండి, మీకు చక్కగా నిద్ర కూడా పడుతుంది. లేదా మీరు స్నానం చేసేటప్పుడు ఒక చుక్క శాండిల్ ఆయిల్ వేసుకొని స్నానం చేయండి, మీకు ఆ స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుంది మా. ఇదే కాకుండా ఇంకా మనం తీసుకునే ఆహారంలో స్మెల్స్, ఇవన్నీ కూడా మన బుర్ర మీద చాలా ప్రభావం చూపిస్తాయి, మనం ఆస్వాదించేటట్టుగా చేస్తాయి మా. ఇకపోతే ఇప్పుడు మనం చర్మం మాట్లాడుకున్నాము, చెవులు మాట్లాడుకున్నాము, ముక్కు మాట్లాడుకున్నాము, ఇక కళ్ళు. అన్నిటికంటే ఇంపార్టెంట్ చూపు కదా. చూపు లేకపోతే మనకు ఏమీ తెలియదు మా. చూపు లేని వాళ్ళు నిజంగానే అన్లక్కీ అని చెప్తాను. కాకపోతే దేవుడు వాళ్ళకు మిగతా సెన్సెస్ అన్ని చాలా స్ట్రాంగ్గా ఇస్తాడు. ఇకపోతే మన చూపు బాగుండాలి అంటే మనము మంచి ఆహారం తీసుకోవాలి మా. విటమిన్ ఏ బాగుండేటట్టుగా చూసుకోవాలి ముఖ్యంగా. అలానే కొంతమంది ఎలా పడితే అలా ఏది పడితే అది వాడుతూ ఉంటారు. లెన్సులు అయితేనేమి, స్పెక్స్ అయితేనేమి, స్పెక్స్ ఇస్తే దాన్ని పెట్టుకోరు, పాడు చేసుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది అలర్జీ వచ్చినప్పుడు కళ్ళు నలిపేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది నేను గమనించాను, కళ్ళు ఫ్రెష్గా స్పార్క్లింగ్గా ఉండాలని అవసరం ఉన్నా లేకపోయినా ఏవేవో పిచ్చి డ్రాప్స్ వేసుకుంటూ ఉన్నారు ఇప్పటి జనరేషన్ మా. ఇలా అంతా చేయకండి. ప్లస్ చూపు బాగుండాలి అంటే ఎక్సర్సైజ్ చేయండి మా, సింపుల్ ఐ ఎక్సర్సైజెస్ చేయండి. సో డెఫినెట్గా మీ కళ్ళు స్పార్క్లింగ్గా ఉంటాయి. కళ్ళు బాగుండాలి అంటే వాటర్ బాగా తాగాలి, మంచి ఫుడ్ తినాలి. కళ్ళ కింద నలుపు తగ్గాలి అంటే మీకు హిమోగ్లోబిన్ బాగుండాలి, మీ బాడీలో టాక్సిన్స్ లేకుండా ఉండాలి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోండి, మీ స్కిన్ బాగుంటుంది, ఆటోమేటిక్గా కళ్ళు కూడా చాలా బాగుంటాయి అమ్మా. నిజం, చూపు అంత ముఖ్యం. చూపుతోనే చాలా ఆస్వాదిస్తూ ఉంటాం, మన లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మీరు ఒక మూవీ చూడాలన్నా, ఒక బుక్ చదవాలన్నా, ఎదుటి మనిషిని చూడాలన్నా, మీరు వంట చేయాలన్నా, ఏం చేయాలన్నా కానీ చూపు బాగుండాలి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అని అనుకోండి. సో అస్సలు నెగ్లెక్ట్ చేయకండి మా. ఇకపోతే చివరిగా నోరు, రుచి, జిహ్వా అంటాం కదా. సో ఇది అన్నిటికంటే అమ్మా గట్ హెల్త్ అని ఈ మధ్య చాలామంది వింటూ ఉంటారు. మీరు ఏదైతే తింటారో అలా ఉంటారని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. యు ఆర్ వాట్ యు ఈట్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో నోటితో, నాలుకతో రుచే కాదమ్మా. సో అంటే ఆ రుచి వల్ల మనం ఎంత జీవితాన్ని ఆస్వాదిస్తామంటే, మనం ఉదయం లేస్తే ఏమి తినాలి అని ఆలోచిస్తూ ఉంటాము, టేస్ట్ తెలుస్తుంది. సో ఆ టేస్ట్ తెలియకపోతే మీకు ఏ ఫుడ్ కూడా తినాలనిపించదమ్మా. నిజం, కొంతమందికి టేస్ట్ బడ్స్ 30 ఇయర్స్కే పాడైపోతూ ఉన్నాయి. 30 ఇయర్స్కే వాళ్ళకి టేస్ట్ తెలియకుండా పోతుంది. ఇది చాలా అన్యాయం. అలా చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా థైరాయిడ్ ఉన్నప్పుడు, కొంచెం జూనైల్ డయాబెటీస్ అంటే చిన్నప్పుడే డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి 30 ఇయర్స్కి వాళ్ళకి టేస్ట్ వెళ్ళిపోతూ ఉందా. అలా చేసుకోకండి. సో నేనేం చెప్తాను అంటే,
కొంచెం ఇన్ఫెంటైల్ డయాబెటీస్ ఉన్నప్పుడు, జువెనైల్ డయాబెటీస్ ఉన్నప్పుడు రెగ్యులర్గా డాక్టర్ టచ్తో ఉండాలిమ్మా. అది ఈజీగా తీసుకోకూడదు. బాగానే ఉన్నాను కదా, యంగ్స్టర్నే ఉన్నాను కదా, ఏముంది 20 పాయింట్స్ ఎక్కువ ఉంటాయి, ఏముంది 30 పాయింట్స్ ఎక్కువ ఉంటాయి, ఏముంది. మీకు 30-35 ఇయర్స్కి చాలా సెన్సెస్ పోతాయమ్మా. సో ఇలా మాత్రం చేసుకోకండి. ఎందుకంటే ఇది నేను ఈ మధ్య చూశాను 2-3కి. అందుకనే చెప్తూ ఉన్నాను. నాకు చాలా భయం వేసింది. యాక్చువల్గా 1 మంత్ నుంచి ఈ టాపిక్ చెప్దాం అనుకుంటూ ఉన్నాను. అలానే మనం తినేటప్పుడు మన ఫుడ్ని ఆస్వాదిస్తూ తినాలమ్మా. ఎక్కడో చూస్తూ ఏదో చూస్తూ ఇష్టం కదా అని ఎంత పడితే అంత తినకూడదు. కొంచెం సేపటి తర్వాత మన పొట్ట చెప్తుంది, తేపులు వస్తాయి మనకి, ఇంకా చాలు అని అర్థం. దాని తర్వాత తినకూడదుమ్మా మనం. కానీ అంతటితో ఆపం కదా, తర్వాత కూడా ఇంకో 5-10 మినిట్స్ తింటాము, మళ్ళీ 1/4 అలా పట్టిస్తూ ఉంటాం. ఇది చాలా తప్పుమ్మా. సో మీరు ఎప్పుడైతే నోరును కంట్రోల్ చేస్తారో, మీరు తీసుకునే ఫుడ్ని ఆస్వాదిస్తూ తింటారో, మీ హెల్త్ చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలి అంటే మీ పొట్ట చాలా బాగుంటుంది. ఎప్పుడైతే పొట్ట చాలా బాగుంటుందో మీకు చాలా డిసీజెస్ తగ్గుతాయమ్మా. అన్నీ, బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, ఏదైనా కానీ మీరు తీసుకునే ఆహారాన్ని బట్టి తగ్గించుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఏముందిలే అనుకుంటాం. దేవుడు ఇన్ని అదృష్టాలను ఇచ్చాడు మనకి, ఇచ్చాడు, మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పారు. మనం దీన్ని దేన్ని పట్టించుకోము. ఉన్నాయి కదా ఏముందిలే అనుకుంటుంటాం. మనకు టచ్ తెలియకపోతే దిగులు, వినలేకపోతే దిగులు, చూడలేకపోతే దిగులు, వాసన రాకపోతే దిగులు, టేస్ట్ తెలియకపోతే అన్నిటికంటే దిగులు. ఏం తిన్నా కానీ ఏముంది, గడ్డి తిన్నట్టు ఉంది అనుకుంటాం. ఇవన్నీ బాగుండాలి అంటే మనం లిమిటెడ్గా ఫుడ్ తీసుకోవాలి. 40 ఇయర్స్ దాటిన తర్వాత డాక్టర్తో టచ్లో ఉండాలిమ్మా. అప్పుడప్పుడు బ్లడ్ టెస్టులు చేయించుకుంటూ ఉండాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి. కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ మానేయాలి. లైక్ స్మోకింగ్, డ్రింకింగ్. ఎక్కువగా, కొద్దిగా అయితే పర్వాలేదు, మరీ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి నిజంగా ఇవేమీ పని చేయవు. వాళ్ళు నెగిటివ్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటారనమాట. కాబట్టి చూడండి, ఇవన్నీ చక్కగా ఉంటే మనం జీవితాన్ని చాలా ఆస్వాదించవచ్చు, చాలా ఎంజాయ్ చేయొచ్చు, రేపటి కోసం ఎదురు చూడొచ్చు. నిజంగా ఇది అదృష్టమే కదమ్మా. అన్ని సెన్సెస్ మనం ఉండేటన్ని రోజులు కరెక్ట్గా ఉండడం అనేది ఉండాలి అంటే మనం కూడా కొంచెం ట్రై చేయాలి అమ్మా దానికోసంగా. సో జీవితాన్ని ఆహ్లాదంగా, ఆనందంగా చూసుకోవచ్చు కదా. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా. బాయ్.